హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకొని ఆకులు తెంపేసి నీట్గా శుభ్రం చేసేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలండి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ, ఒక టమాటా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్ వేయించుకొని మెత్తగా ఉడకపెట్టేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. పచ్చిరొయ్యలు నేనైతే 1/4 కేజీ తీసుకున్నానండి. ఇవి నీట్గా కడిగేసుకొని పచ్చిరొయ్యల్లోని పేగులు ఉంటాయండి, అవి కూడా తీసేసుకొని నీట్గా పసుపు వేసేసుకొని కడిగేసుకొని ఇవి మంచిగా వేపేసుకోవాలండి. బాగా వేపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి మంట మీడియంలో పెట్టుకొని వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దీంట్లోకి తగినన్ని ఉల్లిపాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి తీసేసుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి నూనె పడుతుందండి. గోంగూర పచ్చడి అంటే నూనె ఉండాలండి. నూనె ఉంటేనే బాగుంటుంది బాగా. ఈ ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకొని ఇవి కూడా వేపేసుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్, కొంచెం అరస్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేపు పట్టుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలండి. బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మంచిగా అప్పటికప్పుడు దంచి వేసుకున్నది అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక అరస్పూన్ వేసుకోవాలండి. మీ ఇష్టమండి, స్పూన్ వేసుకోవచ్చు, అరస్పూన్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కారం అండి. గోంగూర పచ్చిరొయ్యలు అంటే కారం, పులుపు అన్నీ ఎంతైనా బాగుంటుందండి. ఈ కూర అయితే కారం మన స్పైసీకి తగ్గ చూసి వేసుకొని నేనైతే పచ్చిమిర్చి వేసాను కదండి, ఒక స్పూన్ వేసాను. కారం సరిపోయిందండి నాకైతే. కారం వేసి ఇలా కలుపుకున్న తర్వాత గోంగూర మెత్తగా మెదిపుంచుకున్నాం కదండి, ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలండి. ఇంక ఇందులోకి వాటర్ ఏమీ అవసరం ఉండదండి. ఇలా కలుపుకొని ఉప్పు అన్నీ చూసుకొని మంచిగా దీన్ని చిన్న మంటలో పెట్టుకొని స్టవ్ ఉడకపెట్టుకోవాలండి. దీంట్లోకి మనము కొంచెం ధనియాల పొడి వేసుకుంటే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. కొంచెం ధనియాల పొడి వేసానండి, కొంచెం చికెన్ మసాలా వేసాను. చాలా బాగుందండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. అంతేనండి. కొత్తగా ట్రై చేసిన ఎలా వస్తుందని చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మరి